మసక మసక చీకటిలో మల్లె పూలు వెనకాల మసక చీకటిలో దీనమ్మ జీవితం. ఈ బాత్రూమ్ ఏమో ఒకసారి వస్తుంది, ఆకలి చూస్తే 6 సార్లు వేస్తుంది. ఏం తిన్నాం ఇప్పుడు? బగారా రైస్, చికెన్ ఫ్రై ఎర్రగా చేసుకుని ఆ తెల్లటి బగారా రైస్లో ఆ పొలావాకు తీసి అవతలేసి ఆ ఫ్రై వేసుకుని కలుపుకొని తింటూ ఉంటే ఈ అలీగడ్ ఏం చేస్తున్నాడు? ప్రాపర్టీతో మీ ముందుకు వచ్చేసా. ఈ రోజు మన చికెన్ నగర్ సెంటర్ లో అలాగే సాయిరామ్ సగమ సగ చీకటిలో మల్లెపూలు వెనకాల. ఈ మహానుభావుడు ఏంటి ఇంత మెత్తగా లోపలికి వస్తున్నాడు? ఏంటయ్యో ఏం చేస్తున్నారు అలీ? రియల్ ఎస్టేట్ వీడియోలు చూసుకుంటున్నా అన్న. తప్ప ఇంకో పనే లేదని పర్లేదు పెట్టరా, పర్లేదు పెట్టరా. ఎందుకన్నా? అరే నీకన్నా నువ్వు అలాగ అన్నా అన్నా అనకరా. కామెంట్లో ఆడే అలా ఉన్నాడు, నిన్న అన్నా అన్నాడు ఏమయ్య అన్నాడు. ఎందుకు నీ వయసు ఎంతో చెప్పు? 24 ఏళ్ళే కాదన్నా. నా మీద సంవత్సరం చిన్నోడు పోన్లే అన్నా అని. అలా కదరా. ఏం నొక్కుతున్నా? ఏమైంది చెప్పు ముందు. ఇంకా ఆకలి వేస్తుంది, మంచిగా బగారా రైసు చికెన్ ఫ్రై వండి పెట్టచ్చు కదా. ఎంచక్క విజయవాడలో ఉంటుంటే ప్రశాంతంగా రియల్ ఎస్టేట్ వీడియోలు చేసుకున్నాడు. ఇక్కడికి వచ్చిన తర్వాత వంటలు మెస్తింగ్ చేసేసావన్నా. ఏం చెప్పను నా బాధ? రేపు పెళ్ళైన తర్వాత నా పెళ్ళ వచ్చింది అనుకో, అది కూడా వంటలు చేయడానికి కూర్చుందనుకో, నా పరిస్థితి ఎవడు చెప్పుకో నేను. రే ఇప్పుడు మార్కెట్లో వంటలు చేసే వాళ్ళకి డిమాండ్ ఎక్కువ, అమ్మాయిల దగ్గర. ఇది ఆపన్నా, అది రేపు వంటలు చేయమంటే అడుక్కు తినాలి నేను ఎక్కడికైనా వెళ్ళి వంటలు చేసుకుంటా. అలా అంటావేంట్రాలి? నువ్వు కాకపోతే ఎవరున్నారా నాకు? సర్లే అన్ని రెడీగా ఉన్నాయి ఇప్పుడు. అన్నీ రెడీరా. ఎగ్జాంపుల్కి పెన్నులు మర్చిపోయి వెళ్ళే నువ్వు వంట అనగానే అన్నీ రెడీ చేసుకుని ఎలా పెట్టుకుంటావు అన్న? దేనికైనా డెడికేషన్ ఉండాలి. సరే లేట్ అయిపోతుంది, పద ఆకలేసేస్తుంది, వెళ్ళి వండుకుందాం. ఎరాలి నీకు కావాల్సినవి ఏమన్నా వచ్చేసినాయి కదా? అన్నీ వచ్చాయన్న. పుదీనా, కొత్తిమీర, బిర్యానీ ఆకు, లవంగాలు, ఇలాయచీ, చెక్క, స్టార్ పువ్వు, ఇదేమో ఫ్లేవరు ఏదోటి, ఇది ఉల్లిపాయలు, టమాటా, చికెను, బియ్యం, అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిరకాయలు వేయి. పచ్చిమిరపకాయలు ఏంది వండలేమా? ఎలా ఉన్నావంటే అన్న, బియ్యం లేకుండా బిర్యానీ ఉందా అన్నట్టుంది నువ్వు. పెద్ద పెద్ద మాటలు ఎందుకు కానీ తెస్తాను. ఇదిగోరా, ఎన్ని కావాలి నీకు? 5, 6, 7, 8 నీ ఇష్టం. 10, 15 ఉన్నాయి మన దగ్గర. మండిపోద్ది. మండిపోవాలి. రేపు పొద్దునికి ఎలా ఉండాలంటే అగ్ని పర్వతం అలా రావాలి. రాదు, అరుపులు వస్తాయి. ఏంటి బాబా అన్న ఇంకోసారి మొదలెడతావు? ముందు ఫ్రై మొదలెడతావా, బిర్యానీ మొదలెడతావా? బిర్యానీ కాదన్న, ఇది బగారా. అదేలేరా పలావే. నేను ఫాస్ట్ ఉల్లిపాయలు కట్ చేసేస్తాను, నువ్వు ఈ లోపు ఏమన్నా ఉంటాయంటే చూసుకో పని. అన్నా ఎరా ఉల్లిపాయ వెళ్ళిపోవట్లేదేమో. విడతదిరా, అది కత్తి పదును లేదు. 5 నిమిషాల్లో కట్ చేసేస్తాను. నువ్వు కట్ చేస్తే అది రేపు అవుతుందిలే, కానీ నేను కట్ చేసుకుంటాలే. ఇలా స్పీడ్గా కట్ చేయాలన్నా. కట్ చేసామంటే మళ్ళీ పొరలుగా విడిపోవాలి. ఈ లోపు నాకేమన్నా పని చెప్పు. నన్ను గెలకుండా దొబ్బకుండా నీట్గా ఆ పుదీనా కట్ చేయి. స్వామి ముందు తెంపాలి, తర్వాత కడగాలి. ఏది ముందు చేస్తే ఏముందిరా, కడుగుతున్నాం కదా. అట్లా గడ్డి అవన్నీ ఉంటాయి నీట్గా. ఏ పని చేసినా ఏదో పేరు పెడతావురా బాబు నువ్వు. నీట్గా చేయాలన్నా. చాక్లెట్ ఇంకోటి సార్ మీకు దండం, అది చేత్తో తీయాలి, కత్తితో కాదు. కత్తితో తీస్తే ఏమవుద్ది? ఇవన్నీ వస్తాయన్నా. సరే నేను తీస్తా ఉంటాను. అడుతు పాడుతూ పని చేస్తుంటే అలుపు సలిపేమున్నది, ఉంటాయి ఇద్దరం ఒకటే. పాట పాడగలను. ఇదంతా కాదురా, నేను ఇంకోసారి నీ దగ్గరికి వంట నేర్పించమని రాకూడదు. అలా చెయ్యాలంటే ఇప్పుడు నాకు నువ్వు అన్ని క్లియర్గా నేర్పించేయాలి. నేర్పిస్తావా? నేర్పించేస్తాను బాబు, నాకు మళ్ళీ డాన్సర్ ఉండకూడదు. అయితే ముందు కడాయి పెట్టేసుకోవాలంటావు, అంతేనా? కడాయి పెట్టుకోవడం మరి పొయ్యిలు పెంచుకుంటే కడాయి పెట్టేసావేంట్రా? ఉడగేసిడి. ఓకే, కడాయి వేసావు, వెరీ గుడ్. కడాయి స్పీడ్గా వేడవ్వాలంటే ఏం చేయాలి చెప్పనా? మంట కొంచెం పెద్దది పెట్టాలి. అది కూడా తెలియదు నీకు. ఈ లోపు ఏమన్నా సరదా పాట పాడచ్చు కదా. నా పాట తేనె పలికిలి పేట రాసం మార్చు, పల్లవులు మారిపోతాయి. ఎందుకే నూనె వేసుకోవాలి అన్నమాట. రే అంత నూనె ఎందుకురా? రే అంత ఎందుకు వేసేస్తున్నా అన్నా? అది బిర్యానీ పలావులు అంతే వేయాలన్నా. కానీ ఏం చెప్తాం గైస్, ఏమన్నా అంటే నీ ముఖానికి ఎప్పుడన్నా వండావా అని డైలాగ్ లేస్తా. మసాలాలన్నీ అందులో వేసేసుకోవాలి అన్నమాట. వేసేసామన్నమాట. వేసేసుకున్న తర్వాత చెంచా తీసుకొని కలపాలన్నమాట. చెంచా తీసుకుని, చెంచా కదరా బాబు, అది గరిట తీసుకుని. అది నాకు చెంచానే, నీకు గరిటేది. శరీరాన్ని బట్టి ఉంటాయి. నిజమేరా, నీ చేతిలో చెంచా ఉన్నట్టే ఉంది కదా.
అవన్నీ అందులో ఉన్న రసం మొత్తం నూనెలోకి దిగాలి, అంతే కదా. ఆ సారాన్ని మొత్తం నూనె పీల్చేసుకున్న తర్వాత వీళ్ళు కట్ చేసుకున్న సరుకులన్నీ మెల్లగా ఒకదాని తర్వాత ఒకటి ఎలా కట్ చేసా, ఇలా కట్ చేసుకోవాలి. ఇంట్లో మీరు ట్రై చేయండి. కట్ చేసేవాళ్ళు. గైస్ మా ఊరికి ఇంకా పెళ్ళి అవ్వలేదు, ఎవరన్నా అమ్మాయిలకు వండరాలేని వాళ్ళు ఓకే అమ్మా, ఎవరు ఫోన్ చేయమాకండమ్మా. అవి గోల్డెన్ బ్రౌన్ కలర్ లో వచ్చే వరకు ఫ్రై చేసు. అరే ఇవి ఉన్నాయి చూడు, చిన్న చిన్న పువ్వు కింద వేసావు చూడు, అవి పలావ్ తింటున్నప్పుడు పంటి కింద పడుతుంటే అదో రకంగా ఉంటుందిరా. ఎందుకు అలాంటివి వేస్తారు నాకు అర్థం కాదు. నీకు అసలు దాని విలువ తెలుసా? తెలియదు, చెప్పు. అది తినడం వల్ల నీకు తెలియదు. ఇంకో నాలుగే ఎక్కడున్నాయి? మిత్తిగా చేయాలి, ఏదైనా అతిగా చేసామంటే సైడ్ ఎఫెక్ట్. ఎందుకు అమ్మాయ ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ లోకి వచ్చిన తర్వాత అల్లం వెల్లుల్లిపై పేస్ట్ వేసేసుకోవాలి. ఏరా నేను చేస్తున్నావంట, నువ్వు చేస్తున్నావా? నీ యాక్టింగ్ ఏంటి ఇక్కడ? అదేలేరా, ఇది అందరికి తెలుసు కదా. ఇలాగా ఒక రెండు వేసేయాలి. రెండు వేసేసిన తర్వాత ఇంకో స్పూన్ వేయరా, ఏమన్నా ఉంటే బాత్రూమ్ లో చూసుకుందాం. అంతే. అది అలా పచ్చి వాసన పోయేదాకా వేపుకోవాలన్నమాట. 4-5 పచ్చిమిరపకాయలు మధ్యలో కట్ చేసుకుని వేసేసుకోవాలి మాయ. వేసేసుకుని దాన్ని కూడా దెబ్బ కలిపేసాం అనుకో, అందులో పాటు కలిపేసి అల్లం వెల్లుల్లిపై పేస్ట్ ఏగుతుంటేనే నాకు ఆకలేసేస్తుందిరా. ఫాస్ట్ గా తర్వాత అందులో పుదీనా కొత్తిమీర వేసేయాలి మాయ. వేసేసి దాన్ని కూడా దాంతో పాటు మిక్స్ చేసి దెబ్బ కలిపేస్తే ఇదేంట్రా పుదీనా పచ్చడి కొత్తిమీర పచ్చడి అయిపోయినట్టు ఉంది. అన్నేసేసో కంగారు కైకు. ఆ కొత్తిమీర పుదీనా మొత్తం ఏగిపోయిన తర్వాత అందులో కట్ చేసుకున్న టమాటాలు వేసేసి, మన ఇంట్లో పెరుగు ఉంటది కదా, అది కొద్దిగా వేసేమాయ. అందులో ఆ పెరుగు ఆ మసాలాకు పట్టేలాగా శుభ్రంగా కలిపేసుకోమాయ. అది కలిసిన తర్వాత అందులో కొంచెం పాలు ఏం కాదు వేసే, దాన్ని అలా కాసేపు మగ్గనిస్తే ఆ టమాటాలు మగ్గిపోయి దగ్గరికి వస్తుంది. ఇందాక మనం ఈ డబ్బాలో నిండా రైస్ తీసుకున్నాం కాబట్టి ఆ నిండా నీళ్ళు వేసి ఇంకో అర డబ్బా వేసేసుకుని ఎసరు పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు ఇందులో మన టేస్ట్ కి సరిపోయేంత సాల్ట్ వేయాలి. ఇందులో మనం కారం వేయట్లేదు మా, ఎందుకంటే మనం ఏదైతే స్టార్టింగ్ ఆ మసాలాలు వేసామో అందులో ఇంచే స్పైసీ దిగుద్ది. చికెన్ ఫ్రై మాత్రం మంచి స్పైసీగా చేసుకుంటాం. యాప్లో రైస్ ను శుభ్రంగా కడిగేసుకుని నానబెట్టేసుకుని పక్కన పెట్టుకోవాలి మాయ. ఇప్పుడు మనకి ఆ నీళ్ళలో నుంచి అలా బుడగలు వచ్చేస్తూ ఉంటే కంగారు పడకండి, అని నా సొంత విద్యలు కాదు, మా అలీగారు చెప్తుంటే నేను వెనక వాయిస్ చెప్తున్నాను అనమాట. ఆ నానబెట్టిన రైస్ లో వేయించి వాటర్ మొత్తం కింద పంపేసి రైస్ కూడా పంపేస్తున్నాడు చూడండి తేపాలంగా. ఆ బియ్యం మొత్తం ఇందులో వేసేయాలి. వేసేసుకుని నీట్ గా కలిపేసుకుని దాని మీద మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు వదిలేస్తే ఒక్క 10 నిమిషాలకి మన వేడి బగారా రైస్ రెడీ అయిపోతుంది. ఇప్పుడు అందులో నీట్ గా నెయ్యి వేసుకోవాలి. మామూలుగా అయితే స్టార్టింగ్ నూనెతో పాటు వేసుకుంటే చాలా బాగుంటది, మేము సొలులో పడి వేయడం మర్చిపోయాం. అంతే, ఇంకా మన వేడి బగారా రైస్ రెడీ అయిపోయింది. ఇప్పుడు చికెన్ ఫ్రై చేసేసుకుందాం. ఇది అసలైంది. ఇప్పుడు చికెన్ ఫ్రై స్టార్ట్ చేస్తున్నాం. చూపించినట్టు చేసుకోమాయా, వేరే లెవెల్ ఉంటది టేస్ట్. నూనె వేసుకో. ఎంత వేయాలరా మాయా అంటే నాకేం తెలుసు, నువ్వు ఎంత చికెన్ వండుకుంటే దానికి తగ్గట్టు వేసుకో. ఆ నూనె కొంచెం వేడెక్కిన తర్వాత ఏలిక్కాయలు లవంగాలు దాల్చిన చెక్క ఆ నూనెలో వేసేసి బాగా వేపి చికెన్ ని మొత్తం నీట్ గా కడిగేసుకోవాలి. ఇలా పసుపు వేసుకుని కడుక్కుంటే మరీ మంచిది. కడిగిన చికెన్ ని మొత్తం ఆ వేడెక్కిన ఆయిల్లో వేసేసుకుని, సారీ గైస్ చిన్న పొరపాటు అయింది, మా ఓడికి మంది ఎక్కువైపోయి ఉల్లిపాయలు వేయకుండా చికెన్ వేసేసాడు యాదవ తేపాలం మొఖంగా. ఏం కాదు, అందుకే చికెన్ పక్కన పెట్టేసి ఆ నూనెలో ఉల్లిపాయలు వేసేసుకుని వేపేస్తున్నాం. ఇంతకు మించి మాకు మంచి ఆలోచన టెక్నిక్ కూడా తెలియదు. ఇప్పుడు ఆ ఉల్లిపాయల్లో చికెన్ ని నీట్ గా కలిపేసుకోవాలన్నమాట. కనీసం ఒక 5 నుంచి 10 నిమిషాలు అలా వేపుకోవాలి, లేకపోతే మూత పెట్టినా పర్వాలేదు. 10 నిమిషాలకి చికెన్ ఇలా అయిపోద్ది. ఇప్పుడు ఇందులో నీట్ గా కరివేపాకు వేసేసుకుందాం. కరివేపాకు వేసిన తర్వాత ఒక స్పూను అల్లం వెల్లుల్లిపై వేసుకోవాలి మాయ. 2 స్పూన్లు వేసే ఏం కాదు. ఇప్పుడు దాన్ని చికెన్ పట్టేదాకా కలిపి పచ్చి వాసన పోయేదాకా వేపాలన్నమాట. అందులో కొంచెం పసుపు, కొంచెం ఇది స్పైసీగా ఉంటే బాగుంటది, ఎందుకంటే మనం పొలావులో అంత స్పైసీ వేయలేదు కాబట్టి ఒక 2-3 స్పూన్లు కారం వేసేసి బాబా అలా కలుపుతుంటేనే నోరు ఊరిపోతుంది. నీకు కొంచెం కూడా గ్రేవీ అవసరం లేకపోతే ఇలా ఉంచేసుకోమయ్యా. మాకు కొంచెం గ్రేవీ కావాలి కాబట్టి ఇందులో వాటర్ పోసుకుంటున్నాం. అలా కలిపేసుకుని ఒక 10 నిమిషాలు లేదా పావు గంట వదిలేస్తే మన వేడి చికెన్ ఫ్రై రెడీ అయిపోద్ది. టేస్ట్ కి సరిపోయేంత ఉప్పు కూడా వేసుకోవాలి. మర్చిపోతే ఏముందిలే, అన్నంలో వేసుకున్నప్పుడు తెలిసిపోద్ది కదా, అప్పుడు కలిపేసుకుంటాం. ఉప్పు పెద్ద మ్యాటర్ కాదు. వంటలో ఇలాంటి చిన్న పొరపాట్లు కామన్ మాయ, పట్టించుకోకూడదు అలాంటివన్నీ. లాస్ట్ లో తింటున్నప్పుడు టేస్ట్ ఎలా ఉంది అన్నది ఇంపార్టెంట్. ఆ చికెన్ మొత్తం దగ్గరికి అయిపోయిన తర్వాత అందులో గుప్పుడు కొత్తిమీర వేసేమాయా పడి ఉంటది. అంతే, అది కలిపేసుకుని ఒక్క 2-3 నిమిషాల్లో మనం వేడి చికెన్ ఫ్రై రెడీ అయిపోయినట్టే. అదిరిపోయిందిరా, స్మెల్ చీమచ్చంగా వచ్చేస్తుంది. తినేస్తానరా. ఏమేస్తాం, ఇంకా అయిపోయింది అన్నావు కదా. గైస్ ఇంకా అవ్వలేదంటే ఈడేదో ఇందులో
ఏవో పొళ్ళు వేస్తున్నారు. కొంచెం ధనియాల పొడి వేసాడు. ఇంతకీ మసాలాలు ఏమి వేయకుండా చికెన్ ఫ్రై చేసేసేవేంట్రా ఉప్పు కారంతో, మర్చిపోయాను. కొంచెం గరం మసాలా కూడా వేసేసుకుని ఇప్పుడు 2-3 నిమిషాలు అనమాట, ఇందాక కాదు. మన వేడి వేడి చికెన్ ఫ్రై రెడీ అయిపోద్ది. మంచిగా నీట్ గా చికెన్ ఫ్రై చేయరా అంటే అన్ని మిస్టేకులతో చేశాడు మాయ. ఎవరు? నువ్వే. పర్ఫెక్ట్ గా అదే పర్ఫెక్ట్ అంటే ఏంటి, నూనెలో చికెన్ వేసేసిన తర్వాత ఉల్లిపాయలు వేయడం, అదే కదా పర్ఫెక్ట్ అంటే. ఉల్లిపాయలు కనబడుతున్నాయి ఇక్కడ, కనిపించట్లేదు. మరి ఏమైనాయి? అదేలే, ఏదైనా సరే గైస్ మిస్టేక్ కామన్. ఆ మిస్టేక్ నుంచి మనం బయటికి ఎలా వచ్చామన్నది ఇంపార్టెంట్. మోటివేషనల్ స్పీకర్ అయిపోయాను సడన్ గా. సరే ఇక తింటున్నప్పుడు టేస్ట్ ఎలా ఉందో చూపిస్తాం పద. మొత్తానికి నేను ఏదైతే కళ్ళ కన్నానో 2 గంటల కిందట మంచి తెల్లటి బగారా రైస్, ఎర్రటి చికెన్ ఫ్రై అనుకున్నాను, రెడీ అయిపోయినాయి 2 కూడా. మలియగడి పాపం కింద మీద పడి చిన్న చిన్న మిస్టేకులు చేశాడు. అలాంటి జరుగుతూ ఉంటాయి. ఆ మిస్టేకులు అన్ని చూపించేసాను రా నేను, నువ్వు చెప్పవసరం లేదు. నూనెలో నువ్వు తగిన తర్వాత ఏమేస్తారా, ఉల్లిపాయలు వేస్తారా? ఉల్లిపాయలు వేయకుండా చికెన్ వేస్తాడు. మళ్ళీ ఆ చికెన్ పక్కన పెట్టి అందులో ఉల్లిపాయలు వేసి మొత్తానికి ఇలాంటి కింద మీద పడి మొత్తానికి అయితే రెడీ చేసాం. అదిగోండి బగారా రైస్ చూడండి ఎలా వచ్చిందో. వీటి మెతుకు మెతుకు అలా అలా విడిపోతుంది మధ్య మధ్యలో. ఆ బగారా రైస్ ని ప్లేట్ లో వడ్డించుకుందాం. ఆహాహాహా ఏం వాసన వస్తుందిరా బాబోయ్, గిన్నె అంతా తిరిగిపోతుంది వడ్డించుకుంటుంటే. పాపం మావోడే కష్టపడ్డాడు కాబట్టి, కష్టపడిన వాళ్ళు ఎప్పుడూ ఎక్కువ తినకూడదు, పక్కన వాళ్ళకి ఎక్కువ పెట్టాలి కాబట్టి వీడు కొంచెం తక్కువ పెడుతున్నాను అనుకుని ఊహించావు కదా. తర్వాత ఇదిగోండి బాబా బాబా ఎర్రగా మెరిసిపోతుంది కూర అయితే. నీకు ఎలా కనబడుతుందో నాకు తెలియదు కానీ కొంచెం గ్రేవీ కావాలన్న లైట్ గా మా ఓడుతూ, అందుకనే కొంచెం గ్రేవీ వచ్చేలా చేశాడు. నిమ్మకాయలు కూడా వచ్చేసినాయి. ఫస్ట్ నిమ్మకాయ వద్దులే, నిమ్మకాయ లేకుండా ఆ గ్రేవీ అన్ని తీసుకుని నేను మీకు ఎలా ఉందో ఎక్స్ప్లెయిన్ ఎన్నిసార్లు చెప్పాలరా? ఒక నిమిషం ఆగచ్చు కదా, ఇద్దరం కలిసి సీట్స్ చెప్పుకుని తినేవాళ్ళం కదరా. మన వాళ్ళకి ఎలా తినాలో చూపిస్తున్నాను. టేస్ట్ చూస్తున్నాను ఎలా ఉంది రండి, మళ్ళీ వచ్చాను దగ్గరికి వచ్చండి. ఆహా ఆ రైస్ లో గ్రేవీ సెమీ గ్రేవీ ఉంటుంది, ఎక్కువ ఊహించకండి. సెమీ గ్రేవీగా ఉంటేనే బాగుంటది. ముక్కలు కూడా ఈ బాబు నేను ఎరపకుండానే ఇలా నా వేలు తగులుతుంటే ముక్కలు అయిపోతుంది. ఆహా ఇంకో ముక్క కూడా పెట్టుకుందాం. పెట్టుకుని దాన్ని అలా ముద్ద కింద చేసుకుని లాలా జలాలు వచ్చేసినాయి నాకైతే. ఎంతమందికి వచ్చి నోట్లో లాలాజలాలు తినదా? రైట్ అమోఘం. వద్దులే కంట్రోల్. మనకి బయట సేమ్ ఇదే టైప్లో బగారా రైస్ చికెన్ ఫ్రై చేసి చాలా చోట్ల అమ్ముతారు కదా. చెప్తున్నాను కదా అవన్నీ వేస్ట్ మాయ దీని ముందు. ఎందుకంటే ఒక చోట ఏమో ఫుల్ స్పైసీ ఉంటుంది, ఇంకో చోట చూసుకుంటే ఫ్లేవర్ సరిగ్గా ఉండదు, ఇంకో చోట అన్ని బాగా ఉన్నాయి అనుకుంటే క్వాంటిటీ తక్కువ ఉంటుంది. ఈ టైప్ ఇంట్లో చేసుకోండి, డబ్బులు మిగులుతాయి. తర్వాత నిమ్మకాయ కూడా పిండుకుని టేస్ట్ చూడండి. అర్జున పుల్లగా అదిరిపోయింది. ఇందులోకి ఏమున్నా ఏం లేకపోయినా పెరుగు చట్నీ మాత్రం ఇంకా ఉండాలి. మామూలు కొంచెం తిక్కగా కలిపారు, ఇప్పుడు దెబ్బ కలిపి వేరే లెవెల్. అయితే భలే ఉంది. ఇప్పుడు నా ఆకలి తీరింది. సరదాగా పడుకుని మసక చీకట్లో ఆడింటుంటే తొక్కలో పట్ట ఇబ్బంది పెట్టింది, మా ఊరిని ఇబ్బంది పెట్టాను. మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నా, ట్రై చేయండి. పక్క ఇక్కడ దాకా వీడియో చూసారంటే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు ఉంటాను మరి. జై హింద్.